అందరికీ నమస్కారం. నా ఛానల్ నా పిండాకుడిలోకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు నా జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఇది ఒక వీడియో మాత్రమే కాదు, ఇది ఒక మొదలు, ఇది ఒక పరిచయం మాత్రమే కాదు, ఇది నా మనసులో ఎన్నాళ్ళుగానో మౌనంగా మగ్గిపోతున్న మాటలకి ఒక తలుపు తెరవడం. ఈ ఛానల్ పేరు చూసి కొంతమంది ఆశ్చర్యపోవచ్చు. నా పిండాకుడు అంటే ఏంటి అని ఆలోచించవచ్చు. ఈ పేరు ఎందుకు పెట్టాడు, ఇందులో ఏముంది, ఈ ఛానల్లో ఏం చెప్తాడు అని మీలో చాలామందికి అనిపించి ఉండొచ్చు. అందుకే ఈ మొదటి వీడియోలో నేను మీతో ఎలాంటి ఆడంబరం లేకుండా, ఎలాంటి నటన లేకుండా నా హృదయానికి దగ్గరగా ఉన్న మాటని మాట్లాడాలనుకుంటున్నాను. మనిషి జీవితంలో చాలా పేర్లు ఉంటాయి. పుట్టినప్పుడు ఒక పేరు పెడతారు, పెరిగే కొద్దీ ఇంకొన్ని పేర్లు వస్తాయి. ఎవరికి కొడుకు, ఎవరికి తమ్ముడు, ఎవరికి భర్త, ఎవరికి తండ్రి, ఎవరికి స్నేహితుడు. కానీ ఈ అన్నిటికంటే ముందు మనిషి లోపల ఒక మౌనపు ఆకలి ఉంటుంది. ఆ ఆకలి అన్నం కోసం మాత్రమే కాదు, ఆ ఆకలి ప్రేమ కోసం, ఆ ఆకలి గుర్తింపు కోసం, ఆ ఆకలి ఆప్యాయత కోసం, ఆ ఆకలి నువ్వు ఉన్నావు కాబట్టి మాకు విలువ ఉంది అని ఎవరో ఒకరు చెప్పే మాట కోసం. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో చాలామంది కడుపు నింపుకుంటూ బతుకుతున్నారు, కానీ మనసు మాత్రం ఖాళీగానే ఉంటుంది. ఇంటి లోపల నవ్వుతున్నట్టు కనిపిస్తారు, కానీ రాత్రి ఒంటరిగా పడుకున్నప్పుడు గుండెల్లో ఏదో కరువైపోయినట్టు కనిపిస్తుంది. బయటికి బలంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎవరూ వినని ఏడుపు ఉంటుంది. అక్కడే నాకు ఈ పేరు గుర్తొచ్చింది, నా పిండాకుడు. పిండాకుడు అంటే కడుపు నింపే ఆహారం మాత్రమే కాదు, మనిషి బ్రతికేందుకు అవసరమైన మూలం, తనది అనిపించే ఆసరా, తనతో పాటు నడిచే జీవన వాసన, తన కష్టానికి అర్థం చెప్పే గింజ, తన బతుకుకి బలం ఇచ్చే చిన్న కారణం. ఈ ఛానల్ కూడా అలానే ఉండాలని అనిపించింది. ఎవరైనా అలసిపోయి వచ్చి ఈ వీడియో చూస్తే వాళ్ళకి 2 నిమిషాలు ఊరట దొరకాలి. ఎవరైనా గాయపడిన మనసుతో చూస్తే నేను ఒంటరివాడిని కాను అని అనిపించాలి. ఎవరికైనా జీవితంలో పోరాడుతూ ఉంటే ఇంకో అడుగు వేయాలి అనే ధైర్యం రావాలి. మనలో చాలామంది జీవితాన్ని ఒక పెద్ద పోటీగా మార్చేశాం. ఎవరు ఎక్కువ సంపాదించారు, ఎవరు పెద్ద ఇల్లు కట్టారు, ఎవరు ఏ కారు కొన్నారు, ఎవరి ఫోటోలకు ఎక్కువ లైక్స్ వచ్చాయి, ఎవరి పేరుకు ఎక్కువ గొప్పదనం వచ్చింది. కానీ ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే మనిషి చివరకు వెతుకుతున్నది ఇవేమీ కాదు. అతను వెతుకుతున్నది శాంతి మాత్రమే. అతను వెతుకుతున్నది తన వాళ్ళలో తన స్థానం. అతను వెతుకుతున్నది తాను ఎందుకు బతుకుతున్నాడో చెప్పే ఒక అర్థవంతమైన కారణం. ఈ రోజుల్లో ప్రతి మనిషి పరిగెత్తుతున్నాడు, కానీ చాలామందికి తాను ఎక్కడికి పరిగెడుతున్నాడో కూడా తెలియదు. ఉదయం లేచి పని ఒత్తిడి, ఆందోళన, అప్పులు, భవిష్యత్తు భయం, కుటుంబ బాధ్యతలు, ఇలా రోజులు గడుస్తున్నాయి. బయటకు చూస్తే జీవితం నడుస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ లోపల చూస్తే మనసు మెల్లగా చచ్చిపోతున్నట్టు ఉంటుంది. ఆ బాధ నాకు కొత్తది కాదు, ఆ మౌనం నాకు తెలియనిది కాదు. జీవితంలో కొన్నిసార్లు మనం బలహీనంగా పడిపోవచ్చు. మన మాట ఎవరికి అర్థం కావడం లేదనిపించవచ్చు. మన విలువ మనకే కనిపించకపోవచ్చు. మన కష్టం ఎవరు చూడలేదనిపించవచ్చు. కానీ ఒక విషయం మాత్రం నిజం, మనిషి పూర్తిగా ఓడిపోవడం అప్పుడే జరుగుతుంది, తన కథను తానే వినడం మానేసినప్పుడు. ఈ ఛానల్లో నేను చెప్పాలనుకుంటున్నది కూడా అదే. నీ జీవితాన్ని తక్కువ అంచనా వేయొద్దు, నీ గాయాన్ని నువ్వే ఎగతాళి చేయొద్దు, నీ కష్టం చిన్నదని అనుకోవద్దు. నీ కన్నీరు బలహీనత కాదు. కొన్నిసార్లు ఎక్కువగా మౌనంగా భరించిన వాళ్ళే లోపల చాలా గొప్ప యుద్ధాలు చేసి ఉంటారు. నా పిండాకుడు అనే పేరు నాకు ఎందుకంత దగ్గరగా అనిపించిందంటే, ప్రతి మనిషి బతుకంతా చివరికి ఒక మాటలోనే ఉంటుంది, ఆసరా. ఒక చిన్న పిల్లవాడికి తల్లి ఓడే పిండాకుడు, కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చే తండ్రికి కుటుంబమే పిండాకుడు, ఎన్నో అవమానాలు భరించిన మనిషికి నువ్వు బాగానే చేశావు అనే మాటే పిండాకుడు, ఒంటరిగా పోరాడుతున్న అమ్మాయికి నువ్వు ఒంటరిగా లేవు అనే భరోసానే పిండాకుడు, జీవితంతో అలసిపోయిన మనసుకి ఒక చిన్న ఆశే పిండాకుడు. అందుకే ఈ ఛానల్లో నేను కేవలం మాటలు చెప్పను, మన జీవితాలను తాకే విషయాలు మాట్లాడతాను, మన ఇళ్లలో జరిగే నిజాన్ని మాట్లాడతాను, మన సంబంధాల వెనుకున్న బాధని మాట్లాడతాను, మన సమాజం మెల్లగా కోల్పోతున్న మనుషత్వాన్ని మాట్లాడతాను. మనిషి పడిపోవడానికి కారణాలని మాత్రమే కాదు, మళ్ళీ లేచే శక్తిని కూడా మాట్లాడతాను. ఈ ఛానల్లో మీకు కథలుంటాయి, జీవితపు నిజాలుంటాయి.
మనసు కదిలించే ఆలోచనలుంటాయి. మన తప్పులు గుర్తు చేసే కఠినమైన మాటలు కూడా ఉంటాయి. మనల్ని నిలబెట్టే మృదువైన భరోసా కూడా ఉంటుంది. ఎందుకంటే జీవితం కేవలం ఓదార్పుతో మారదు. కొన్నిసార్లు గట్టిగా కుదిపేసే నిజం కూడా కావాలి. మరికొన్నిసార్లు పక్కన కూర్చోబెట్టే తలనిమిరే ప్రేమ కూడా కావాలి. ఈ రెండూ ఉండే చోటే నిజమైన మార్పు మొదలవుతుంది. మనం ఒక విచిత్రమైన కాలంలో బతుకుతున్నాం. మన దగ్గర ఫోన్లున్నాయి, కానీ మాట్లాడుకునే మనుషులు తగ్గిపోయారు. మన దగ్గర సోషల్ మీడియా ఉంది, కానీ మనసు విప్పి చెప్పుకునే సంబంధాలు తగ్గిపోయాయి. మన దగ్గర వందల కాంటాక్ట్లు ఉన్నాయి, కానీ కష్టం వచ్చినప్పుడు కాల్ చేయగలిగే వాళ్ళు చాలా తక్కువ. మన దగ్గర వినోదం చాలా ఉంది, కానీ ప్రశాంతత లేదు. మన దగ్గర సమాచారం చాలా ఉంది, కానీ జ్ఞానం లేదు. మన దగ్గర డబ్బు కోసం పరుగులు చాలా ఉన్నాయి, కానీ జీవితం కోసం కాసేపు కూర్చునే సమయం లేదు. ఈ పరిస్థితిలో మనం బయటికి నవ్వుతున్నాం, లోపల విరిగిపోతున్నాం. మనం ఫోటోల్లో సంతోషంగా కనిపిస్తున్నాం, కానీ గుండెల్లో మాత్రం చాలా ప్రశ్నలు ఉన్నాయి. నేను చేస్తున్నది సరైనదేనా? ఇంకా ఎంతకాలం ఇలా? నా కోసం ఎవరున్నారు? నా కష్టం ఎప్పుడైనా ఫలిస్తుందా? నేను ఎప్పుడైనా నిశ్శబ్దంగా నిద్రపోగలనా? ఇలా ఎన్నో ప్రశ్నలు మనలో చాలామంది అడుగుతూనే ఉన్నారు. అందుకే ఈ ఛానల్ అవసరం అనిపించింది. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక చోటు కావాలి. అతను ఎవరూ తీర్పు ఇవ్వకుండానే వినే చోటు, తన మౌనాన్ని కూడా అర్థం చేసుకునే చోటు, తన బలహీనతని ఎగతాళి చేయని చోటు, తనలో ఇంకా మిగిలిన వెలుగుని గుర్తు చేసే చోటు. నా పిండాకుడు అలాంటి చోటుగా మారాలని నా కోరిక. ఈ ఛానల్లో నేను మీతో పంచుకోవాలనుకునే ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది. మనిషి జీవితంలో పెద్ద మార్పులు ఒక్కసారిగా రావు. ఒకరోజు ఉదయం లేచి అంతా మారిపోదు, కానీ ఒక ఆలోచన, ఒక నిజం, ఒక గట్టిగా తాకిన మాట మనలో మెల్లగా మార్పు మొదలు పెడుతుంది. ఒక మంచి మాట కొన్నిసార్లు ఓడిపోవాలనుకున్న మనిషిని నిలబెడుతుంది. ఒక నిజమైన కథ కొన్నిసార్లు దారి తప్పిన మనిషిని తిరిగి తన వద్దకు తీసుకొస్తుంది. ఒక చిన్న స్ఫూర్తి కొన్నిసార్లు చీకటిలో ఉన్న మనిషికి వెలుగు అవుతుంది. ఇది పెద్ద మాట కాదు, జీవితంలో నిజంగా చూసిన విషయం. కొన్నిసార్లు మనకి సలహా అవసరం ఉండదు. మన బాధని ఎవరో ఒకరు సరైన మాటలో చెప్పాలి, అంతే. అప్పుడు మనం ఒక్కసారిగా కరిగిపోతాం. అవును, ఇదే నేను అనుభవిస్తున్నది అని అనిపిస్తుంది. అక్కడి నుంచే మనలో మార్పు మొదలవుతుంది. ఈ ఛానల్లో అలాంటి మాటలు ఉండాలనుకుంటున్నాను. అదే ఫేక్ మోటివేషన్ కాదు. ఒక్కరోజు జోష్ వచ్చి మరుసటి రోజు మాయమయ్యే మాటలు కాదు. జీవితాన్ని నిజంగా తాకే మాటలు కావాలి. ఆలోచింపజేసే మాటలు కావాలి. మనసు లోపల దాచుకున్న గాయాల్ని బయటికి తీసే మాటలు కావాలి. మనిషి తనను తాను మళ్ళీ గౌరవించుకునేలా చేసే మాటలు కావాలి. ఇప్పుడు మీలో కొందరు అడగొచ్చు, ఈ ఛానల్లో అసలు ఏముంటాయి? ఈ ఛానల్లో జీవిత కథలుంటాయి, మనసుకు తాకే నిజాలుంటాయి, బాధల వెనుక దాగిన బలం గురించి మాట్లాడతాం, సంబంధాల అసలు విలువ గురించి మాట్లాడతాం, తల్లిదండ్రులు, పిల్లలు, భర్త, భార్య, స్నేహాలు, ఒంటరితనం, గౌరవం, అవమానం, కష్టం, ఆశ, నమ్మకం, మనిషి జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని హృదయానికి దగ్గరగా తీసుకుని మాట్లాడతాం. కొన్ని వీడియోలు కథల రూపంలో ఉంటాయి, కొన్ని వీడియోలు నేరుగా మనసుతో మాట్లాడినట్టుగా ఉంటాయి, కొన్ని వీడియోలు మీరు అనుభవిస్తున్న విషయాలకే అద్దంలా ఉంటాయి, కొన్ని వీడియోలు మీలో దాచుకున్న శక్తిని బయటికి లాగుతాయి. నేను ఇక్కడ పరిపూర్ణుడిలా నిలబడలేదు, అన్నీ తెలిసిన వాడిలా మాట్లాడడం లేదు. నేను కూడా జీవితం చూసిన మనిషిగానే మాట్లాడుతున్నాను. కొన్ని తెలిసిన మనిషిలా మాట్లాడుతున్నాను, మౌనం తెలిసిన మనిషిలా మాట్లాడుతున్నాను, మాటకు విలువ ఉన్నదని నమ్మిన మనిషిలా మాట్లాడుతున్నాను. అందుకే ఈ ఛానల్లో మీరు వినేది కేవలం మాటలు మాత్రమే కాదు, మనసుతో వచ్చిన శబ్దం. ఈ మొదటి వీడియోలో ఒక విషయం మీతో పంచుకుని ముగించాలనిపిస్తుంది. మనిషి జీవితంలో చాలా దెబ్బలు తగులుతాయి. ప్రతిసారి బయటికి కనిపించకపోవచ్చు. కొన్ని దెబ్బలు ముఖంపై మచ్చలు పెట్టవు, కానీ మనసులో శాశ్వత గీతలు వేస్తాయి. కొన్ని ద్రోహాలు రక్తం కార్చవు, కానీ నమ్మకాన్ని చంపేస్తాయి. కొన్ని మాటలు గట్టిగా కొట్టవు, కానీ సంవత్సరాల పాటు గుండెల్లో మోగుతూనే ఉంటాయి. అయినా మనిషి ఒక అద్భుతం. అతను విరిగిపోతాడు, కానీ మళ్ళీ కుదురుతాడు. అతను ఏడుస్తాడు, కానీ మరుసటి రోజు మళ్ళీ నవ్వడానికి ప్రయత్నిస్తాడు. అతను అలసిపోతాడు, కానీ తన వాళ్ళ కోసం మళ్ళీ నిలబడతాడు. అతను పడిపోతాడు, కానీ పూర్తిగా మట్టిలో కలిసిపోవడానికి ముందు ఎక్కడో ఒక చోట నుంచి మళ్ళీ వెలుగు వెతుక్కుంటాడు. ఆ వెలుగు కొన్నిసార్లు ఒక మనిషి రూపంలో వస్తుంది, కొన్నిసార్లు ఒక అనుభవం రూపంలో వస్తుంది, కొన్నిసార్లు ఒక మాట రూపంలో వస్తుంది. ఈ ఛానల్లో ఆ వెలుగు లాంటి మాటలు ఉండాలి. ఇది నా కోరిక మాత్రమే కాదు, ఇది నా బాధ్యతగా తీసుకుంటున్న సంకల్పం. అందుకే ఈ రోజు నుంచి ఈ ప్రయాణం మొదలు. ఈ ప్రయాణం కేవలం నా ఒక్కడిదిగా ఉండకూడదు, ఇది మన అందరిదిగా కావాలి. ఈ ఛానల్లో నేను మాట్లాడతాను, కానీ అసలు కథ
మీది కూడా అవుతుంది. మీ అనుభవాలు, మీ బాధలు, మీ ఆశలు, మీ పోరాటాలు ఇవన్నీ ఈ కుటుంబానికి భాగం కావాలి. మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూసుంటే నిజంగా నా మాటల్లో మీకు ఏదో ఒక నిజం కనిపించినట్టే అయితే ఈ ప్రయాణంలో నాతో ఉండండి. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ మనసులో ఏముంది? ఈ ఛానల్ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? కామెంట్‌లో తప్పకుండా చెప్పండి. మీ ఒక కామెంట్ ఈ ఛానల్ దారి ఎటు వెళ్ళాలో చెప్పగలదు. మీ ఒక స్పందన ఇంకో వీడియోకి జీవం పోయగలదు. మీ ఒక మాట ఇంకో మనిషికి భరోసా కావచ్చు. ఇక నుంచి ఇక్కడ మాటలు ఖాళీగా ఉండవు. ఇక్కడ ప్రతి వీడియోకి ఒక గుండె చప్పుడు ఉంటుంది. ఇక్కడ ప్రతి కథకి ఒక జీవిత వాసన ఉంటుంది. ఇక్కడ ప్రతి మాట వెనక ఒక మనిషి నిజం ఉంటుంది. ఇది కేవలం యూట్యూబ్ ఛానల్ కాదు. ఇది మనసు అనే ఆకలికి పెట్టే ఒక చిన్న ఆహారం. ఇది ఒంటరి మనసుకి ఒక తోడు. ఇది మౌనంగా ఏడ్చే గుండెలకి ఒక శబ్దం. ఇది ఓడిపోయిన మనసుకి మళ్ళీ లేచే గుర్తు. అందుకే ఈ పేరు నా పిండాకోడు. మళ్ళీ కలుద్దాం. ఇంకా లోతైన మాటతో, ఇంకా నిజమైన కథతో, ఇంకా మనసుని తాకే ప్రయాణంతో. అప్పటి వరకు మీ మనసుని జాగ్రత్తగా ఉంచుకోండి. మీ విలువను ఎప్పుడూ తక్కువ అంచనా వేయద్దు. మీ కథ ఇంకా పూర్తి కాలేదు. జై హింద్.